మొత్తం మీద సుమారు 4 లక్షలకి పైగా జనాభా మన కార్యకర్తలు కుటుంబ సభ్యులు అందరూ కూడా దీనికి కనెక్ట్ అయి ఉన్నారు. కాబట్టి మనం ఎంత సమయానికి గౌరవించుకొని మన కార్యక్రమాన్ని కొనసాగిస్తే అంత విజయవంతంగా ఈరోజు తాలూకా డే 1 ప్రోగ్రామ్ని మనం విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. దానికి సహకరించమని ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటూ, ఎవరికి పిలిచి మాట్లాడే అవకాశం కల్పించిన సభకు నమస్కారం అని చెప్పి ఆ సభకు నమస్కారం విడిచి కానీ మీరు అందరికీ కూడా స్వాగతం పలికితే సుమారు 90 సెకండ్లు అక్కడే మీ తాలూకా స్పీచ్ తాలూకా టైం అంతా కూడా అయిపోతుంది. కాబట్టి ఆ కాలాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇదే తీర్మానం కార్యకర్త అధినేత అనే తీర్మానాన్ని బలపరచడానికి మరి సీనియర్ నాయకులు మన ఎంఏ షరీఫ్ గారిని ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. నాడు ఎన్టీ రామారావు గారు తెలుగు ఆత్మ గౌరవం కాపాడటం కోసం పార్టీ పెట్టడం, అదేవిధంగా 9 నెలల్లో చరిత్రలో ఎవరు ఎరగని విధంగా అధికారంలో అధిష్ఠించిన తర్వాత తెలుగువారి పౌరుషాన్ని ప్రతిష్టని దేశ విదేశాల్లో చాటి చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాలి. అదే విధానంలో అదే పందాలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు, ఆత్మస్థైర్యాన్ని కల్పించారు. ఐటీకి బంగారు భవిష్యత్తు ఉందని ముందుగా గ్రహించి ఉన్నత విద్యని మరి యువకులకి అందుబాటులో తీసుకొచ్చి అనేక లక్షల మందిని మరి ఇంజనీర్లుగా మరి అవకాశం కల్పించి వాళ్ళని దేశ విదేశాల్లో వాళ్ళు మరి ఆర్థికంగా నిలదొక్కునే విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆత్మస్థైర్యాన్ని నింపిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాలి. ఎన్టీ రామారావు గారు ఆనాడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని నినాదానికి కొనసాగిస్తూ ఈనాడు నారా లోకేష్ బాబు గారు మరి ఈనాడు పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తూ పార్టీని మరింత పటిష్టం చేయడానికి కృషి చేస్తున్న నారా లోకేష్ గారు మరి కార్యకర్తే పార్టీ అధినేత అని నినాదం ఇవ్వటం కాదు, దాన్ని ఆచరించి చూపెట్టిన విధానాన్ని కూడా మనందరం కూడా గమనించవలసిన అవసరం ఉంది. విజయనగరం జిల్లా గజపతి నగరానికి చెందిన మరి గంట్యాడ శ్రీదేవికి ఈనాడు పాలిట్ బ్యూరో సభ్యురాలిగా, అదే రకంగా మరి ఏదైతే మంగళగిరి నియోజకవర్గానికి చెందిన మరి ధనంజయ్ గారికి పాలిట్ బ్యూరో సామాన్య కార్యకర్తలు ఒక స్థాయి మండల స్థాయి కార్యకర్తలకి ఈనాడు పాలిట్ బ్యూరో సభ్యులుగా గౌరవం ఇచ్చారంటే ఈ గౌరవం కార్యకర్తలందరికీ ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లాలో మారుమూల గ్రామంలో ఉండే మరి కలిసెట్టి అప్పలనాయుడు గారు, ఆయన పెద్ద పదవులు ఏం చేయలేదు. అదే రకంగా కర్నూలుకు చెందిన నాగరాజు గారు, ఆయన కూడా సామాన్య కార్యకర్త. అతనికి ఇద్దరికి కూడా ఎంపీగా పార్లమెంట్లో పోటీ చేసి పార్టీ తరఫున పార్లమెంటుకు పంపించిన ఘనత కూడా ఈనాడు తెలుగుదేశం పార్టీకే దక్కిందని సందర్భంగా మనం చేస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ని ఎప్పుడో గుర్తెరిగారు. 1985లోనే మరి సభ్యత్వ నమోదు కార్యక్రమాల పుస్తకాలన్నింటినీ కూడా ఒక చోట పెట్టి కంప్యూటరేషన్ చేసిన విధానం ఈ సందర్భంగా మనం గమనించాలి. అప్పట్లో కొన్ని లక్షలు మాత్రం ఉండేది. ఈనాడు నారా లోకేష్ గారు హైటెక్ విధానంలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడం మూలంగా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి కూడా అతి తక్కువ కాలంలో 1,03,86,859 మంది సభ్యులని సభ్యత్వాలు చేర్పించిన ఘనత ఈనాడు నారా లోకేష్ గారి సారథ్యంలో వచ్చింది. ఆనాడు ఎన్టీ రామారావు గారు ప్రజాబలాన్ని కూడా తీసి పెట్టారు. 82లో పార్టీ పెట్టి 83లో నెగ్గిన తర్వాత లక్షలాది ప్రజలు ఓటర్లుగా మరి పార్టీ అభిమానులుగా ఉంటే ఈ పార్టీ అభిమానుల్ని ఓటర్ని ఏ రకంగా పటిష్టం చేయగలుగుతాం అనేది మరి పార్టీ వ్యవస్థాపక నిర్మాణాన్ని ఆనాడు 1945 నుండి ఇప్పటి వరకు కూడా దాని నిర్మాణాన్ని దశలుగా దాన్ని పటిష్టం చేస్తూ ముందుకు సాగిస్తున్నారు. ఈనాడు పాలిట్ బ్యూరో కానీ, అదే రకంగా జాతీయ స్థాయి పార్టీ కమిటీ కానీ, రాష్ట్ర స్థాయి పార్టీ కమిటీ కానీ, అనుబంధ కమిటీలు కానీ, 26 జిల్లాల పార్లమెంట్ జిల్లాల కమిటీలు కానీ, అనుబంధ కమిటీలు కానీ ఈనాడు వేసుకోగలిగాం. అంతేకాకుండా మరి 16,992 1936 మండల పట్టణ డివిజన్ కమిటీలు కూడా మనం పూర్తి చేసుకోగలిగాం, పటిష్టమైన కమిటీలు వేసుకోగలిగాం. 992 గ్రామ వార్డు కమిటీలని మనం వేసుకున్నాం. ఇది పార్టీ విధానం, గతంలో అనుసరిస్తున్న విధానం.
కానీ నారా లోకేష్ బాబు గారు ఈనాడు మరి ఈ పార్టీలో ఇంకా పటిష్టమైన వ్యవస్థ రావాలి, ఇంకా సహకారమైన వ్యవస్థ ఉండాలి అనే ఉద్దేశంతో క్యూబ్స్ అని తీసుకొచ్చారు. మరి క్లస్టర్ యూనిట్ బూత్లని ఆ రకంగా 1875 క్లస్టర్ కన్వీనర్ని కన్వీనర్ని ఏర్పాటు చేసుకున్నాం. 769 యూనిట్ కన్వీనర్ని ఏర్పాటు చేసుకోగలిగాం. 46,397 బూత్ కన్వీనర్లు కూడా ఈనాడు క్యూబ్స్లో ఏర్పాటు చేసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. పార్టీ నిర్మాణంలో ఎంత పటిష్టంగా ఉన్నామో ఇక్కడ మనకు ప్రస్ఫుటంగా కనపడుతుంది. అంతేకాకుండా కేఎస్ఎస్లో మరి కుటుంబ సాధారిక సభ్యుల్ని ఎప్పుడూ లేని విధంగా 100లో ఒకళ్ళని మహిళ, మరి అదే రకంగా జెంట్స్ నుంచి ఒకళ్ళు, మహిళ నుంచి ఒకళ్ళు పెట్టి మరి ఈనాడు మరి సుమారుగా 13,69,000 మంది కేసులను పెట్టారు. ఈ కేసులు కేవలం నామకోసం వేసినవి కావు. ఎవరైతే స్టేజ్ మీద ఉన్నారో, ఎవరైతే జాతీయ పార్టీలో ఉన్నవాళ్ళు ఉన్నారో, ఎవరైతే రాష్ట్ర పార్టీలో ఉన్నవాళ్ళు ఉన్నారో, మనందరం కూడా ఎక్కడైతే కేసులో సభ్యులుగా ఉన్నామో, నేను కూడా ఒక కేసులో 100 ఓటర్లకు జవాబుదారీగా ఉన్నాను. ఆ 100 ఓటర్లలో నేను మమైకమై పార్టీ ప్రతిష్టని, ప్రభుత్వ ప్రతిష్టని పెంచే రకంగా మనం చేయవలసిన అవసరం మనందరి మీద ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే సామాజిక న్యాయం చేయటంలో మొట్టమొదటిగా ఉంటారు, సామాజిక న్యాయం చేయటం ఆయన ఎప్పుడు కూడా అన్ని కులాలు వచ్చినాయా లేదా, అన్ని కులాలు కలిసినాయా లేదా అని చెప్పే ప్రాధాన్యత, సమతుల్యం చేసే విధానం ఎప్పటి నుంచో ఆయనలో ఉంది. ఈనాడు ఏదైతే పాలిట్ బ్యూరోలో చూసుకుంటే 11 మంది బీసీలకి, 5 ఎస్సీలకి, 1 ఎస్టీ, 1 మైనారిటీకి ప్రాధాన్యత కల్పించారు. అంతేకాకుండా జాతీయ కమిటీల్లో 9 మంది బీసీలకి, 2 ఎస్సీలకి, 1 మైనారిటీకి ప్రాధాన్యత కల్పించారు. రాష్ట్ర కమిటీలో చూసుకుంటే 77 బీసీలకి, మరి అదే రకంగా 24 మంది ఎస్సీలకి, 8 మంది ఎస్టీలకి, ఆ రకంగా 13 మంది మైనారిటీలకు ప్రాధాన్యత కల్పించి ఈ పార్టీ మాది, ఈ పార్టీలో మా ప్రాతినిధ్యం కూడా ఉంది, ఈ పార్టీలో మా నాయకులు కూడా ఉన్నారని ఆయా సామాజిక వర్గాలు గర్వంగా చెప్పుకునే రకంగా ఈనాడు పార్టీలో అవకాశం కల్పించిన విధానాన్ని సమాజంలో సమన్వయం చేసిన విధానాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. పార్లమెంటు కమిటీలో కానీ, మండల పట్టణ డివిజన్ కమిటీలో కానీ 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకి కేటాయించాలని నియమాన్ని ఈనాడు తూచా తప్పకుండా అమలు చేసే రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈనాడు కమిటీలు నిర్మాణం చేసుకోవడం కాదు, ఆ కమిటీలు మెరుగైన పనితనం ఉండే రకంగా ఈనాడు చూడాలి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుంటారు, పై స్థాయి నుండి కింద స్థాయికి ఏదైతే ఆదేశాలు ఇస్తుంటామో, ఏదైతే కార్యక్రమాలు ఇస్తుంటామో, ఏదైతే ప్రోగ్రామ్స్ ఇస్తుంటామో, రాష్ట్ర స్థాయి నుండి పార్లమెంటు స్థాయికి, పార్లమెంటు స్థాయి నుండి మండల స్థాయికి, గ్రామ స్థాయిలకు చేరాలి. అదే రకంగా గ్రామ స్థాయిలో జరుగుతున్న చర్చల్ని మండల స్థాయి వాళ్ళు చర్చించాలి, ఆ సమస్యలు పరిష్కరించాలి. మండల స్థాయి వల్ల కాకపోతే శాసనసభ్యులు, ఇన్ఛార్జీలు చర్చించాలి, ఆ సమస్యలు తీర్చాలి. వాళ్ళ వల్ల కాకపోతే పార్లమెంటు స్థాయిలో ఈనాడు ఇన్ఛార్జ్ మంత్రులు పెట్టారు. DDRC కంటే ముందు జిల్లా సమన్వయ కమిటీ సమావేశం పెట్టుకుని ఆ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఏవైతే సమస్యలు గ్రామ స్థాయిలో, మండల స్థాయి నుంచి వచ్చాయో ఆ సమస్యల్ని చర్చించి వాటిని పరిష్కరించే రకంగా కృషి చేయవలసిన బాధ్యత ఈనాడు ఈ కమిటీల మీద ఉంది. 2 ways ప్రోగ్రాం, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, ఆ రకంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఏవైతే సమస్యలు మరి మండల స్థాయి నుండి, పార్లమెంట్ స్థాయి నుంచి వచ్చాయో మరి ఆ సమస్యల్ని అవసరం అనుకుంటే రాష్ట్ర స్థాయిలో మరి పాలిట్ బ్యూరోలో కూడా చర్చించి మరి వాటిని పరిష్కరించే ఆలోచన చేసే విధానం మనలో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఈనాడు ఈ కమిటీని బలోపేతం చేసుకోవడమే కాకుండా వాటి పనితీరుని మెరుగుపరచడానికి అవసరమైన ఒక పార్టీ కార్యాలయాలు కావాలి. ఈనాడు రాష్ట్ర పార్టీ కార్యాలయం బ్రహ్మాండమైన జాతీయ పార్టీ కార్యాలయం అన్ని సౌకర్యాలతో, అన్ని సదుపాయాలతో మనం నిర్మించుకున్నాం. అదే రకంగా 26 జిల్లాలకి, ఈనాడు 2 జిల్లాలు కలుపుకుంటే 28 జిల్లాలకి, 2 జిల్లాలకి ఈనాడు పార్టీ కార్యాలయాలు ఉన్నాయి. ఇంకా 6 జిల్లాలకి పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి శంకుస్థాపన జరిగింది, నిర్మాణం కొనసాగుతుంది. 6 జిల్లా పార్టీలకి, పార్లమెంట్ పార్టీలకి ఆమోదం ఇచ్చారు. రాబోయే రోజుల్లో 28 జిల్లాలకి జిల్లా పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసే దిశలో ఈనాడు పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. 175 నియోజకవర్గాలలో కూడా పార్టీ కార్యాలయాలు ఉండాలి.
పార్టీకి ఎమ్మెల్యేలు వచ్చారు, ఎమ్మెల్యేలు పిలిచిన కార్యం లేదు, లేకుండా పోకూడదు, ఒక మరి ఒక సొంత పార్టీ కార్యాలయంలో ఉండాలని కూడా నిర్ణయించి రాబోయే రోజుల్లో కూడా 175 కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడానికి ఈనాడు పార్టీ ఉపక్రమిస్తుంది, ఆలోచన చేస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి పటిష్టమైన పార్టీ నిర్మాణ వ్యవస్థ ఉన్నప్పుడు, ఇన్ని లక్షలాది మంది మన నాయకులు కార్యకర్తలు ఉన్నప్పుడు మనం రాబోయే రోజుల్లో పార్టీని విజయపందాలో నడిపించడానికి మనం ప్రయత్నం చేయవలసిన అవసరం మన మీద ఉందని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్న జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. షరీఫ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే కార్యకర్తల అధినేత తీర్మానాన్ని బలపరచడానికి మాదిగా కార్పొరేషన్ డైరెక్టర్ ఖమ్మంపాటి శిరీష గారిని కార్యకర్త సంక్షేమం అనే అంశం మీద బలపరచడానికి వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం.